ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం, కృపగలవాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించెను. యాకోబు రాసిన పత్రిక 4:6. దేవునికి అహంకారులంటే అసహ్యం, దీనులంటే చాలా ప్రేమ. కృప అన్నది మానవ జీవితంలో కృప అన్న పదము అర్థమైతే మానవుడు ఎంతో ధన్యుడు. అయితే కృప 3 రకాలుగా ఉంది. 1 సమృద్ధి అయిన కృప, 2 యుగయుగములకు కృప, 3 అధికముగా ఉన్న కృప. కృప గురించి కొన్ని దేవుడిచ్చిన వాగ్దానాలు చూస్తే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని అన్నాడు పౌలు గారు. 1 కొరింథీ 3:10. అలాగే 2 కొరింథీ 12:9 నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను అని పౌలు గారు అంటున్నారు. అయితే మనం ఎప్పుడు బలహీనంగా ఉంటామో అప్పుడు దేవుని శక్తి అంట పరిపూర్ణతలోనికి తీసుకొస్తుంది మనల్ని. ప్రభువా నాకు పలానా రోగం ఉంది అంటే దేవుడు ఏం చేస్తాడు, నా కృప నీకు చాలు. ప్రభువా నాకు పలానా సమస్య ఉంది, నా కృప నీకు చాలు అని అంటున్నాడు దేవుడు. ఆయన సంపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. మానవ జీవితంలో కృప అన్నది మల్టిప్లై అవుతా ఉంటది. రెండోది శాపము కూడా మల్టిప్లై అవుతా ఉంటది. 2:4, 4:8, 8:16, 16:32 అలాగా కృప మల్టిప్లై అవుతా ఉంటది, శాపము కూడా మల్టిప్లై అవుతా ఉంటది. మన జీవితంలో ఏది మల్టిప్లై అవుతుంది, మనం ఏ మార్గంలో ఉన్నాము అన్నది మానవుడు ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు సరిచేసుకుంటూ చెక్ చేసుకుంటూ మన విశ్వాసాన్ని మనమే శోధించుకుంటూ దేవుని మార్గంలో నడుస్తూ ఉండాలి. కీర్తన 103 అధ్యాయము, ఆ అధ్యాయంలో చూస్తే 8వ వచనము, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఏందంట, కృప సమృద్ధిగా ఉందంట, సమృద్ధి గల కృప. 11వ వచనం చూస్తే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. రెండోదేంటి, అధికముగా ఉన్న కృప అంట. అంటే ఇది మన దేవుని యందు భయభక్తులు గలవారికి ఆయన ఇచ్చే కృప ఏంటంటే అధికమైన కృప. 18వ వచనం చూస్తే, ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారి పిల్ల తరములు నిలుచును. అయితే ఈ కృప బైబిల్ గ్రంథంలో కృపని పొందుకున్న వారు ఉన్నారు, కృపని పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. వారిని గనక మనం ధ్యానిస్తే, మొదటిగా కృప పొందుకున్న వారికి ఉదాహరణగా నోవాహు కృప పొందుకున్న వాడు కాబట్టి దేవుడు నోవాహు మీద కృప చూపించి ప్రపంచమంతా నాశనం అయిపోతున్నా కూడా నోవాహు మీద దృష్టి ఉంచి నోవాహు యొక్క దీనత్వం దేవుడికి నచ్చి నోవాహు మీద దేవుడు కృప చూపించాడు. ఈ రోజుల్లో ఈ ప్రపంచం మొత్తం ఎవరి సంతానం అయ్యా అంటే నోవాహు గారి సంతానమే. మరి రెండోదిగా నూతన నిబంధనలో కృప పొందుకున్న వారు మరియమ్మ తల్లి. దేవుడు ఎంతమంది మనుషులున్నా మరియమ్మ తల్లి యొక్క పరిశుద్ధతను, దీనత్వాన్ని చూసి దేవుడు మరియమ్మ తల్లి మీద కృప చూపించాడు. అలాగే కృప పొందుకున్న వాళ్ళని చూసాము, కృప పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. పాత నిబంధనలో సౌలు కృపను పోగొట్టుకున్నాడు, కొత్త నిబంధనలో సౌలు కృపను పొందుకున్నాడు. అలాగా మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కృపను పొందుకున్న వారు ఉన్నారు, కృపను పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. మనము ఎవరిలాగా ఉన్నాం? కృప పొందుకున్న వారిలాగా ఉన్నామా, కృపను పోగొట్టుకున్న వారిలాగా ఉన్నామా? మనం ఏ రోజుకి ఆ రోజు సరిచూచుకుంటూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండాలి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడిన కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. అలాగే మనము కృప సత్యమును సంపాదించుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. ఎటువంటి మన కృపను, దేవుడిచ్చే కృపను
మనం సంపాదించుకోవాలి. కృప 2 రకాలు. దేవుడు ఇచ్చే కృప, మనం సంపాదించుకునే కృప. దేవుడు అందరికీ కృప అనుగ్రహించాడు. ఆ కృపను మనము కాపాడుకోవాలి, ఆ కృపను మనం సంపాదించుకోవాలి. దేవుడి ఈ మాటలను దీవించును గాక. దేవుని యొక్క కృప మనందరి జీవితంలో కృప వెంబడి కృపను పొందుకుంటూ, దేవుని యొక్క కృపను మన జీవితంలో అంతకంతకు అభివృద్ధి పొందుకుంటూ వెళ్ళుటకు దేవుడు మనందరికీ కృప దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభునామములో అందరికీ వందనాలు.